ప్రియమైన సహోదరి సహోదరులారా, మీతో ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే, మనము ఏ సమయంలో ఉన్నా, ఎలా ఉన్నా దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు అనే నమ్మకం ఎలా కలుగుతుందంటే, ఆయన వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు. అవును, ఆయన మనల్ని ఎప్పుడు పరిశీలించి పరిశోధించి తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే ఆయన చుట్టూ మనల్ని ఆవరించి ఉన్నాడు. మరి అంతలా మనల్ని ఆవరించి మనల్ని హత్తుకునే దేవుడు మనల్ని ఏ క్షణంలో కూడా విడిచిపెట్టడు. అందుకనే ఒక 4 వాక్యాలైతే పదే పదే నేను ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాను. అవి ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు, యుద్ధం యెహోవాదే, నేను చావను, సజీవుడనై ఆయన కార్యాలు వివరిస్తాను, ఏ అపాయము నా గుడారము సమీపించదు, యెహోవా నా పక్షమున ఉన్నారు, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. మరి ఈ 4 వాక్యాలు నేను స్మరణకు చేస్తున్న ప్రతిసారి కూడా నాలో ఎనలేని ధైర్యము, నూతన ఉత్సాహము కలుగుతుంది. అలాంటప్పుడు నేను ఏ విషయాన్నైనా ఆయన చిత్తానికే విడిచిపెట్టి మరి నమ్మకంతో, వినయంతో, ప్రేమతో ఆయన ముందు మరి తల వంచి ఆయనకి నా చిత్తాన్నంతటినీ ఆయన చిత్తంగా చేయమని అడిగేటప్పుడు ప్రభువు నన్ను ఎంతగానో ధైర్యపరిచి బలపరుస్తూ ఉంటారు. అలాంటప్పుడే నేనేమైనా చేయగలను. ఈ ఉపనిషత్తు గురించి మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. బృహదారణ్యక ఉపనిషత్తు 3:9-28 ఏం చెప్తుంది అసలు? ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ప్రాణము, చక్షుష చక్షుష, కన్నులకు కన్ను, మనసో మనః, మనసుకు మనసు, విజ్ఞానస్య విజ్ఞానం, జ్ఞానానికి జ్ఞానం. అర్థం ఏమిటంటే, దేవుడు కనిపించేవాడు కాదు, కానీ అన్నింటికీ మూలమైన జీవసత్వము అని. మరి ఇదే సత్యము బైబిల్లో మనకి ఎలా స్పష్టమైందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవానికి మూలము యేసుక్రీస్తు. యోహాను 1:4 ఏం చెప్తుందంటే, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఉపనిషత్ ప్రాణానికి ప్రాణము అని చెప్తుంది. బైబిల్ జీవమే ఆయన, కేవలము శక్తి కాదు, ఇక్కడ ఒక వ్యక్తి అని చెప్తుంది. వెలుగు అంధకారానికి అతీతుడు. యోహాను 8:12 నేనే లోకమునకు వెలుగును. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఆదిత్యవర్ణుడు తమసుకు అతీతుడు అని. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఆ వెలుగు యేసే అని స్పష్టమైన ప్రకటన ఇస్తుంది. కన్నులకు కన్ను, దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. యోహాను 14:9 నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, దేవుడు వర్ణనకు అందడు, నేతి నేతి అని. బైబిల్ అదే దేవుడు యేసులో మనకు కనిపించాడు అని. జ్ఞానానికి జ్ఞానము, కొలస్సీయులు 2:3 ఆయనలో జ్ఞానమునకు సంబంధించిన సమస్త నిధులు దాగియున్నవని. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, విజ్ఞానస్య విజ్ఞానం, బైబిల్ ఆ జ్ఞానము క్రీస్తులో వ్యక్తమైంది అని చెప్తుంది. అత్యంత కీలకమైన తేడా ఏంటంటే, ఉపనిషత్తు దేవుడు ఎవరో చెప్పలేదు, నేతి నేతి అని